నమస్తే అండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నటువంటి మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ and please give a like and share these video tutorials to all the learners of English. Our Telugu friends ఎవరైతే చాలా చక్కగా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు, ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా ఇస్తున్నారు. మీరు ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి వీడియోస్ని కూడా చూడడానికి మిగతా లెర్నర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ కూడా. ఈ వీడియో ట్యుటోరియల్లో మనము స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్, ఈజీ ఇంగ్లీష్, డైలీ వర్కింగ్ ఇంగ్లీష్లో భాగంగా ఒక వర్బ్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఆ వర్బ్ ఏంటంటే పర్ఫామ్, PERFORM, పర్ఫామ్. పర్ఫామ్ అంటే మనం ఏ పనినైనా చాలా బాగా చేయటం, ఒక విధిని నిర్వర్తించటం. ఇట్ మీన్స్ వీఆర్ పర్ఫార్మింగ్ సంథింగ్ వెరీ వెల్, వీఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్, వీఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ అవర్ టాస్క్, వీఆర్ పర్ఫార్మింగ్ అవర్ duty. It means we are completing and fulfilling our duty. These two are the basic meanings we are discussing with other usages, other related words and their usages. First and foremost, perform ni manamu oka basic usage lo cheppukundamu. He is performing his duty. It means he is doing his duty. The students are performing the task. Students are assigned some task by their teacher, by their teachers, and they are performing that task. It means that they are fulfilling their duty, their work. Okay? And when they are performing that work assigned by their teacher, it is their duty. So, he is performing the task. The soldiers are performing their duties. So, dear students, డియర్ లెర్నర్స్, ఈ ప్రకారంగా మనము ఈ రెండు యూసేజెస్లోనూ మనము పర్ఫామ్ని యూజ్ చేస్తాము. మరొక రిలేటెడ్ వర్డ్ని కూడా మనం నేర్చుకుందాము. అదేంటంటే పర్ఫామర్. PERFORMER, పర్ఫామర్. ఓకే, సో ఇక్కడ ఈ యూసేజ్ని మనం నేర్చుకునే భాగంగా ఒక ఎగ్జాంపుల్ని మనం నేర్చుకుందాము. The player is the top performer. The players are the top performers. The players are the top performers. అంటే ఏమిటి? వాళ్ళు చాలా టాప్ పర్ఫార్మర్స్, చాలా బాగా ఆటలు ఆడారు. ఈ ఆటగాళ్ళందరూ, ఈ ప్లేయర్స్ అందరూ, ద క్రికెట్ ప్లేయర్స్ ఆర్ ద టాప్ పర్ఫార్మర్స్ ఇన్ టుడేస్ మ్యాచ్. ఈరోజు మ్యాచ్లో క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా టాప్ పర్ఫార్మర్స్. She is a brilliant performer in her examinations. She is a brilliant performer. అంటే ఏంటి? ఆమె చాలా చక్కగా తన ఎగ్జామినేషన్లో తను నిర్వర్తించగలిగింది. ఎగ్జామినేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగింది. సో షీ ఈజ్ an excellent performer in the examination. The students are excellent performers in their project work. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. సో పర్ఫామర్ అనేటటువంటి వర్డ్, ఇది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్ఫామర్. పర్ఫామర్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్ఫామ్. సో దీనికి మనము యూసేజ్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత మనము పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కూడా పర్ఫామ్కి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. Deepa's performance in this project is brilliant. Her performance is brilliant. The performance of the students is brilliant. The performance of the singer in the musical show is brilliant, is excellent, is impressive, is top. So you can use all these alternative words. So here performance means the task or the talent or the skill or the capacity of the person that is exhibited. Okay, now performative, PERFORMATIVE, performative. See,
హియర్ దిస్ ఇస్ అనదర్ ఎక్స్టెన్షన్. పర్ఫామ్ గురించి చెప్పుకుంటూనే మనం పర్ఫార్మర్ అనే అనదర్ ఎక్స్టెన్షన్ నేర్చుకున్నాము. మరొక ఎక్స్టెన్షన్గా పర్ఫార్మెన్స్ కూడా యూసేజ్ నేర్చుకున్నాము. ఇప్పుడు పర్ఫార్మేటివ్, PERFORMATIV, పర్ఫార్మేటివ్. పర్ఫార్మేటివ్ అంటే ఏమిటి? ఏదైతే ఎగ్జిబిట్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉందో. సపోజ్ మీరు డాన్స్ తీసుకోండి. డాన్స్ ఈజ్ ఎన్ ఆర్ట్. యూ కుడ్ పర్ఫార్మ్ ద డాన్స్ ఆన్ ద dais, on the stage. The audience, they watch. So it's a performative art. Dancing is a performative art. In the same way, సింగింగ్ కూడా మనకి పర్ఫార్మేటివ్ ఆర్ట్గానే అవుతుంది. అంటే ఆడియన్స్ చూడగలిగేటటువంటి, అది ప్రదర్శించగలిగేటటువంటి ఆర్ట్ అనమాట. సో సింగింగ్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫార్మేటివ్ ఆర్ట్. ఈవెన్ పెయింటింగ్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫార్మేటివ్ ఆర్ట్. సో my dear learners of English of Telugu region, I request you all to please subscribe my channel. మీరందరూ కూడా ఈ యూసేజెస్ని చక్కగా మీ ఓన్ సెంటెన్సెస్లో, మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి సెంటెన్సెస్ మాత్రమే కాకుండా కొన్ని ఓన్ సెంటెన్సెస్లో చక్కగా వాటన్నిటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో 1 or 2 సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్తో కామెంట్ చేయండి. దానికి I feel very happy for your practice. Please like this video tutorial, and I request you all to please share this video. Thank you very much.